దర్శనం. ధార్మిక యోధుడు అని పిలుస్తూ ఉంటాను. ఆయన ఒక ధార్మిక యోధుడు కాబట్టి దర్శనం వెంకటరమణ శర్మ వేదికపైకి విచ్చేసి 4 మాటలు మాట్లాడాలని, ఈ సందర్భాన్ని సరిగ్గా సద్వినియోగపరుచుకోవాలని సవినయంగా కోరుతూ ఉన్నాను. శ్రీ గురుభ్యో నమః. 1 కిలో పిల్లారెడ్డి స్వీట్ మొత్తము తిన్నాక మళ్ళీ ఎవరైనా ఇంకొక స్వీట్ ఇస్తే ఆ మనిషి అనుభూతి ఎలా ఉంటుందో ఇప్పుడు నా పరిస్థితి. అద్భుతంగా ఈ విద్వన్మూర్తులందరూ రంగరించి స్వామివారి శతజయంతి మహోత్సవ సంరంభాన్ని ఇంత అద్భుతంగా చెప్పాక నేను చెప్పడం అంటే అది కొంత హాస్యాస్పదము అయినప్పటికీ కూడా ఒక బాధ్యత, ఒక సామాజిక అవసరం ఉంది కనుక 2 నిమిషాలు పెద్దల ముందు చెప్పే ప్రయత్నం చేస్తాను. అప్పాల విశ్వనాథ శర్మ గురుదేవులు మహాత్ములు వారి యొక్క సాహితీ ప్రతిభను, సాహితీ సముద్రాన్ని ఒక ఉద్ధరణలతో చూపించినట్టుగా మా రామశర్మ గారు రేఖామాత్రంగా వారి యొక్క సాహిత్య వైభవాన్ని తెలియజేశారు. ఇక గౌతమన్న కూడా శాక్తేయ సంబంధంగా తనకు చేసిన ఈ సమ్మానం వారి గురుదేవులైనటువంటి యజ్ఞేశానంద నాథకే చెందుతుందని వారి సంస్కారాన్ని ప్రకటించుకున్నారు. నేను ఈ శతజయంతి మహోత్సవాల లోగో ఆవిష్కరణ అప్పుడు అందరం కుటుంబ సభ్యులతో ఆలయ ప్రాంగణంలో ఒక సమావేశం ఏర్పాటైంది మా వెంకన్న సారథ్యంలో, నిర్వాహకుల ఆధ్వర్యంలో. అప్పుడు చెప్పాను ఆ మాట, నాకు చరిత్రచరణమైన మళ్ళీ ఇప్పుడు దాన్ని ఉటంకించాలని అనిపిస్తోంది. భారతదేశంలో అంటే భారతావనిలో ధర్మానికి గ్లాని ఏర్పడుతోంది. పాషండ మతాలు భారతదేశాన్ని చిన్నాభిన్నం చేయడానికి చూస్తున్నాయి. సనాతన ధర్మం నిర్వీర్యమైపోతుంది అన్న తరుణంలో శంకర సాక్షాత్ ఆదిశంకర భగవత్పాదులే, పరమేశ్వరుడే ఆదిశంకర భగవత్పాదులుగా జన్మించి పాషండ మతాలను ఖండించి అద్వైత సిద్ధాంతాన్ని, పంచాయతన పూజా విధానాన్ని, చతురామ్నాయపీఠ వ్యవస్థలను, అదేవిధంగా భారతదేశంలో అనేక స్తోత్రాలు రచనలు చేసి భారతదేశం ఆచంద్ర తారార్కం సనాతన వైభవం దేదీప్యమానంగా వెలించడానికి ఏ విధమైనటువంటి ఒక ధార్మిక వారసత్వాన్ని ఆదిశంకరులు అందించారో అదేవిధంగా మన తెలంగాణ ప్రాంతంలో ధర్మానికి ఒక నైజాం ప్రభుత్వము, ఇంకా ఇతర అనేకమైనటువంటి ధర్మ వ్యతిరేక పవనాలు వీస్తున్న తరుణంలో ఆ కృష్ణ భగవానుడే భావానందుని రూపంలో ఇక్కడ ఉద్భవించి పాండురంగాశ్రమం అనేటువంటి అద్భుతమైన ఆశ్రమాన్ని స్థాపించి ఇప్పటికీ 110 ఏళ్ళు దాటుతుంది. 95వ ఆషాఢి ఉత్సవాలు చేసుకున్నాం. ఇంకా 1000 ఏళ్ళైనా మన మునిమనుమలు కూడా ఈ ఆధ్యాత్మిక వైభవాన్ని అనుభవిస్తూ ఆచరిస్తూ అననయించే అద్భుతమైనటువంటి ఆశ్రమం పాండురంగాశ్రమం. అలాంటి శ్రీ యతివర భావానంద స్వామి వారి కరకమల సంజాతులు, కాషాయంబరం లేని కర్మయోగిగా ఉన్న మహాత్మా అప్పాల విశ్వనాథ శర్మ గారిని 3 రూపాల్లో నేను చూస్తాను. వారు ఒక గొప్ప తత్వవేత్త. మా వెంకన్నకు వీళ్ళందరికీ ఒకరికి తండ్రిగా, ఒకరికి మామగా, ఒకరికి తాతగా, ఒకరికి ఇంకో రకంగా కనిపించవచ్చు. నేను దగ్గరగా చూశాను గురువుగారిని. గురువుగారు నన్ను పలకరించారు. గురువుగారు నేను ఆ దగ్గరగా నన్ను అవ్యాజమైన వాత్సల్యం కురిపించారు. అలా అనేకమైనటువంటి అనుభవాలు, అనుభూతులు, ఆ ప్రేరణ మనకు ఉండొచ్చు. కానీ వారు గొప్ప తత్వవేత్త, వారు గొప్ప సామాజికవేత్త, వారు గొప్ప ధార్మికవేత్త. అది మన పాండురంగాశ్రమం పరిసరాల్లో ఉన్న గజ్వెల్ కానీ, జగదేపురం కానీ, భాగ్యనగరం కానీ చుట్టుపక్కల ప్రాంతాలకు పరిమితం కాదు. విశ్వనాథ గురుదేవుల యొక్క ధార్మిక వారసత్వం విశ్వవ్యాప్తమైనది, విశ్వజనీయమైనది. అందుకే ఇవాళ పాండురంగ శతకాన్ని ఎంతోమంది తత్వవేత్తలు
ఎంతోమంది భాషావేత్తలు, ఎంతోమంది ఉత్తోన్నులైన పండితులు, యతీశ్వరులు ఎలా ఏ విధంగా అన్వయించుకున్నా అన్ని రకాల భాష్యాలు రాయొచ్చు. అలాంటి ఉత్కృష్టమైనటువంటి గ్రంథం పాండురంగ శతకం. నాకు తెలంగాణలో 2 శతకాలు బాగా నచ్చినవి. ఒకటి శేషప్ప గారు రాసిన నరసింహ శతకం ధర్మపురి, భూషణ వికాస శ్రీ ధర్మపురి పుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. అది ఎంత గొప్ప ప్రాశస్త్యమో దానికి ధీడైన శతకం పాండురంగ శతకం. ఈ తెలంగాణ కాదు, తెలుగు రాష్ట్రం కాదు, భారతదేశంలో సాహిత్యం అనే అనునయించుకునేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ పాండురంగ శతకాన్ని చూసి తన్మయత్వం చెంది మంత్రముగ్ధులై జీవిత సారం, ప్రపంచ సారం మొత్తము కూడా దీన్ని చూసుకునేటువంటి అనేకమైనటువంటి వైవిధ్యమైనటువంటి భిన్న పార్శ్వాలను మనతో దర్శింపజేసేది పాండురంగ శతకం. రెండవది, ఆదిశంకర్లు రాసిన రచనలకు ఏమాత్రం తీసిపోని, కాళిదాస మహాకవి రాసిన అనేకమైనటువంటి రచనలకు ఏమాత్రము తీసిపోని శివలింగ విలాసం లాంటి రచనలు. అది పెద్ద పెద్ద భాషా శాస్త్రజ్ఞులు ఆ రకమైన సామ్యాన్ని తెలుపుకోలేరు. ఇక చివరగా నేను దాదాపు ఒక 35 పెద్ద కార్యక్రమాలు చేశాను లలిత కళాతరుణంలో. కానీ ఇప్పుడే మా గురుదేవులను యజ్ఞేశానందనాథ గారిని పల్లకీలో ఊరేగించడం, అట్లా మహాత్ములకు గురువందనం, గురు సత్కారం చేస్తున్నప్పుడు ఒక బాధ్యతగా నేను మంగళం గిరిజాంబికా సంగ కరుణాంతరంగ మదన మదహర సాంబ శివలింగ, ఈ మంగళహారతి లేనిది నేను ఏ కార్యక్రమం చెయ్యలేదు, చెయ్యను. ఎందుకంటే దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్యులు శ్రీ శ్రీ భారతీర్థ మహాస్వామి వారి కలం నుంచి జాలువారిన గరుడ గమన తవ ఆ శ్రీ మహావిష్ణువును స్తుతించి రాసిన స్తోత్రం ఎంత వైశిష్ట్యమో, ఈ మంగళం గిరిజ వారు విష్ణువును ప్రార్థిస్తే వీరు ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించిన మంగళం గిరిజాంబిక కూడా అంతటి వ్యాకరణం, అంతటి భాష, అంతటి సంస్కృతం, అంతటి పదబంధాలు, అన్ని రకాల విధాలుగా కూడా దానికి సరిపడి అయినటువంటి ఈ స్తోత్రం నిజంగానే మన రచనలో ఒక గొప్పనైనటువంటి స్తోత్రం. మంగళహారతి అదొక గొప్పనైనటువంటి కీర్తన కూడా. అలాంటి కీర్తనలే కాకుండా వందలాది మంగళహారతులను ఇవాళ తెలుగునాట మొన్నెక్కడో గుంటూరులో పాడారు, మొన్నెక్కడో టీవీ ఛానల్లో అందరికీ నేర్పిస్తున్నారు ఒక సంగీత విద్వాంసురాలు. ఒక్క చోట కాదు, అమెరికాలో కూడా ఈ మధ్య మన గురువు గారి యొక్క మంగళహారతి విన్నాం. ఇలా విశ్వవ్యాప్తమైనటువంటి మంగళహారతుల రచనలు కూడా గొప్ప విషయం. ఒక రకంగా చెప్పాలంటే పాండురంగాశ్రమానికి మాత్రమే గురువు కాదు, విశ్వవ్యాప్తమైనటువంటి ఒక గొప్పనైనటువంటి ఆధ్యాత్మిక, ధార్మిక, సామాజిక తత్వవేత్త మహాత్మా అప్పాల విశ్వనాథ శర్మ గారు. ఈ అవకాశం వచ్చింది. ఈ సంవత్సరం కూడా వ్యక్తిగతమైన అనుభూతులను కన్నా సామాజిక పరమైనటువంటి గురువు గారి ప్రబోధం, గురువు గారి ప్రేరణ, గురువు గారి వల్ల ఉండేటువంటి ఆ యొక్క గొప్పనైనటువంటి అనుభూతులన్నీ కూడా సామాజిక పరంగా మనం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఆ రకమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ ఆరంభం అదుర్స్ అని అంటుంటారు. ఏదైనా సినిమా ఫంక్షన్లైనా ఇంకే ఫంక్షన్లైనా ఆరంభమే గొప్పగా వైభవపేతమైతే ఇవాళ కూడా విశ్వనాథ యొక్క శతజయంత్యుత్సవం నిజంగా అదుర్స్, హైలైట్. ఎందుకంటే ఇద్దరు మహాత్ములను, ఒకరు మంత్రశాస్త్రంలో శాక్తేయంలో, ఒకరు సాహిత్యంలో శతావధాన పంచాలన, వారు అద్భుతమైనటువంటి ఇద్దరు వ్యక్తులను సన్మానించుకోవడం నిజంగా అక్కడ రామకృష్ణ శాస్త్రి గారు కానీ, ఇక్కడ యజ్ఞేశానందనాథ పాలకుర్తి నృసింహరామ సిద్ధాంతి గారిని వారిరువురిని సన్మానించుకుంటామనే భావన మన కళ్ళల్లో, వారిని దగ్గరగా చూసిన వారిని, వీరిని దగ్గరగా చూసిన మనందరికీ కూడా కనిపిస్తుంది. అలాంటి శత జయంతిని ఒక మన తెలుగు జాతి ఉత్సవంగా, భారతీయ ఉత్సవంగా జరుపుకునేలా పూజలు వ్యక్తిగతం, ఆరాధనలు కూడా ప్రతి నెల చేసుకుందాం, తప్పులేదు, గొప్పగా చేసుకుందాం. కానీ వారి యొక్క తత్వాన్ని, వారి యొక్క సామాజిక కోణంలో, ప్రపంచ కోణంలో చూపించడానికి, అంటే ఏ గుంటూరులో ఉన్న వాళ్ళకో, విశాఖపట్నంలో ఉన్న వాళ్ళకో, ఢిల్లీలో ఉండే వాళ్ళకో, నాగపూర్లో ఉండే వాళ్ళకో, అమెరికా, ఆస్ట్రేలియా, లండన్లో ఉండే వారికి కూడా విశ్వనాథ దేవుల తత్వం,
విశ్వనాథ గురుదేవుల ఆధ్యాత్మికత, విశ్వనాథ గురుదేవుల యొక్క సామాజికత, ఒక ఆషాఢి ఉత్సవం అనేది ప్రపంచంలో సమ్మక్క సారక్క జాతర తర్వాత గొప్పనైన ఒక జాతర లాంటి ఆధ్యాత్మిక ఉత్సవం. ఈ ఉత్సవాన్ని మనం అంశంగా తీసుకొని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేద్దాం. గురుదేవుల రచనలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా చేద్దాం. వారు జీవన మార్గం, వారు ఒక మహాత్ములుగా ఆ జీవన మార్గాన్ని ప్రపంచానికి ఏ విధంగా చూపిద్దాం. అనేక విధాలుగా ఇవాళ దృశ్య శ్రవణ మాధ్యమాలు, ఆర్టిఫిషియల్ కృత్రిమ మేధ మన కళ్ళ ముందే ఉన్న తరుణంలో శిష్యులందరిలో కూడా ఎంతో ప్రావీణ్యత పొందిన మహానుభావులందరూ ఉన్నారు కనుక అందరి సహకారంతో కుటుంబ కార్యక్రమము శిష్యుల కార్యక్రమంలోగా మాత్రమే కాకుండా అన్ని ప్రాంతాల్లో ఎవరైనా గుంటూరుకు పిలిచి మా గురువు గారి పాదపూజ చేయాలన్నా సిద్ధం, వెళదాం. విశాఖపట్నంలో కూడా విశ్వనాథ గురుదేవుల కార్యక్రమం ఎవరిని అడిగితే అక్కడికి వెళ్ళి చేద్దాం. నేను మొట్టమొదట మొన్ననే అన్నాను, మొన్న మాధవానంద స్వామి వారి గురు పాదుకా పూజ చేసినప్పుడు ఒక సభను అక్కడ భిన్న పాఠశాలలో వారి సాహిత్యం మీద ఒక సభను ఏర్పాటు చేయడానికి మీరు ఎప్పుడో అవకాశం ఇచ్చినా భాగ్యనగరంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇలా మనం సమాపనోత్సవం కూడా మరింత వైభవంగా అన్ని ప్రాంతాల వాళ్ళు మన భాగస్వాములు అయ్యేలా, పండితులు, విజ్ఞులు, ఆధ్యాత్మిక ధార్మికవేత్తలు అందరి యొక్క సమాగమంగా గొప్పనైనటువంటి ఒక ధార్మిక తేజస్సు ప్రజ్వరిల్లే విధంగా ఆ సమాపనోత్సవం, శతజయంత్యుత్సవం జరిగేలా ఆ రూపకల్పన జరగాలని, ఇది విశ్వవ్యాప్తమయ్యేలా మహాత్మా అప్పాల విశ్వనాథ శర్మ గారి యొక్క ఈ శతజయంత్యుత్సవం జరగాలని కోరుకుంటూ, మొన్న మధ్యనే శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారి శతజయంత్యుత్సవాన్ని అందులో ఒక భాగస్వామినై కొంత కార్యక్రమం చేశాం. కాశీలో మా బ్రహ్మస్వ భవనంలో ఒక సభ ఏర్పాటు చేశాం. మీరు అనుమతిస్తే కాశీ బ్రహ్మస్వ భవనంలో కూడా ఒక సభను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అందరం వెళదాం అక్కడికి. అద్భుతంగా ఒక శోభయాత్ర గంగా నది నుంచి కేదార్ ఘాట్ దాకా మనం అద్భుతమైన శోభయాత్ర చేసి కుటుంబ సభ్యులందరూ కూడా మీకు వసతి భోజనం మా బాధ్యత అక్కడ ఏర్పాటు చేస్తాను. అద్భుతంగా అక్కడ చేసుకుందాం. ఎట్లయినా మనకు పండరీపురం, ఈ పాండురంగాశ్రమం తర్వాత పండరీపురం కాక అక్కడ ఒక పెద్ద ఉత్సవం, భాగ్యనగరంలో ఒక పెద్ద ఉత్సవం, ఓ కాళేశ్వరం లాంటి చోట్ల, ఇలాంటి అనేక భిన్న ప్రాంతాల్లో విశ్వనాథ గురుదేవుల యొక్క తత్వాన్ని పరివ్యాప్తం చేసే దిశగా నిర్వాహకులు, పెద్దలు ఆలోచించాలి. కుటుంబ కార్యక్రమ విషయాలు వ్యక్తిగతానికే పరిమితం అవుదాం. అది వ్యక్తిగతంగా గొప్పగా చేసుకుందాం. ఇది మనకు కుటుంబ కార్యక్రమమే కాదనను, శిష్యుల కార్యక్రమమే కాదనను. మనందరికీ తెలుసు విశ్వనాథుల గురించి. మన పక్క వాళ్లకు తెలవాలి, మన పక్క రాష్ట్రం వాళ్లకు తెలవాలి, పక్క విదేశాల్లో ఉండే ప్రవాసాంధ్రులకు తెలవాలి. ఎలా తెలవాలి, ఎలా తెలుపుదాం, సామాజిక మాధ్యమాలను ఎలా ఉపయోగించుకుందాం, ఇతర మాధ్యమాలను ఎలా ఉపయోగించుకుందామో బాగా ఆలోచించి శోధించి విపరీతమైనటువంటి మనందరూ కలిసి ఆ దిశగా విశ్వవ్యాప్తమయ్యేలా విశ్వనాథ గురుదేవుల శతజయంత్యుత్సవాలు చేసుకుందామని, అలా చేయడానికి నా వంతుగా శక్తి మేర ఈ సంవత్సరాంతం కృషి చేస్తానని కోరుకుంటూ, ఎక్కువ మాట్లాడితే క్షమించమని ప్రార్థిస్తూ సెలవు. నమస్కారం. ధార్మిక యోధుడు ఏది చేయాలన్నా సాహసోపేతంగా చొచ్చుకొని పోయి ఏమి తెలియని వాడిని కూడా పెద్ద వేదిక మీద కూర్చుండబెట్టి మహారాజును చేయగలిగేటువంటి అప్రతిహతమైనటువంటి వాగ్ధోరణి కార్యక్రమాన్ని చేయగలిగే శక్తి సంపన్నుడు, ధార్మిక యోధుడు మా వెంకటరమణ శర్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మాట తెలుపుతాను నేను మీకు. ఇప్పుడు ఇంతకుముందు మా వెంకన్న చెప్పిన మాటలలో విశ్వనాథ గురుదేవుల వారి రచనలు, సంస్కృత రచనలు, తెలుగు పద్యాలను నేను గీతా ప్రెస్సులో ట్రాన్స్లేషన్ చేస్తున్న సందర్భంలో అవి దాంట్లో పెట్టడం జరిగింది. ఆ సందర్భంలో అక్కడ ఉండే పండితులు ఆ శ్లోకాలు వినిపించమని నేను తెలుగులో శ్లోకాలను వినిపిస్తే, ఎవరు ఈ మహానుభావుడు ఇంత గొప్పగా ఈ శ్లోకాలను, ఈ పద్యాలను రచించిన వారు ఎవరు అని వాళ్ళు అడిగినప్పుడు మా గీతా ప్రెస్ పండితుడు విష్ణుప్రసాద్ పట్వారీ గారిని ఆశ్రమానికి తీసుకొచ్చి విశ్వనాథ గురుదేవుల వారి దర్శనం చేయించిన. ఆ రోజున వాళ్ళిద్దరు మాట్లాడుకున్న తర్వాత మా గురువుగారి ముందర వారు మాట అన్నారు, శర్మాజీ, ఈ రోజు నుండి మీ గురువుగారి రచనలు ఎన్ని ఉన్నవో మన పుస్తకాలలో, మన రచనలలో, అనువాదంలో ఎక్కడైనా మీరు ఆడవచ్చు, దాన్ని ప్రకటించవచ్చు, ప్రచారం చేయవచ్చు. మాకు అడగాల్సిన పని ఏవి అని వారు పూర్తి
వారు సమ్మతిని తెలియజేసింది. కాబట్టి మీరు గీతాప్రస్థ పుస్తకాలు ఏ పుస్తకాలు చూసినా వాటిలలో తప్పకుండా విశ్వనాథ గురుదేవ వారి యొక్క స్తోత్రము పద్యము ఏదో ఒకటి ఉండి తీరుతుంది. ఆ రకంగా ఆ మహానుభావుని యొక్క రచనలు సార్వజనీనం ఇప్పటికే చాలా ప్రచారమై ఉన్నది. ఇంకా ప్రచారం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. దర్శనం